హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి ఆఫీస్లోకి వెళ్ళంగానే ఒక్కసారిగా కలర్స్ పేపర్స్ ఎగరటంతో షాక్ అయిపోతుంది. ఏంటిదంతా కూడా అని అనగానే, నీకోసమే లక్ష్మి, కేవలం నీ మూలానే ఈరోజు మనం టెండర్ని ఒకే ఒక్క పాయింట్ తోటి దక్కించుకోగలిగాం అని చెప్పేసేసి అర్జున్ చెప్పడంతో, ఒక్క పాయింట్తోనేనా అంత ఇదిగా మనకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అసలు మేనేజర్ ఎవరండి అని అనగానే, ఓ తన మిత్రానంద్ అని చెప్పి అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, నేను నా భర్తతో పోటీ పడి నా భర్త యొక్క సంస్థలను డౌన్ చేసి అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక లాభాలు వచ్చేటట్టు చేశానా? దేవుడా, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఎప్పుడైనా నా భర్తకు నేను ఏ రోజు తెలిసి తెలియక అన్యాయమే చేయలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటుంటే నేను ఈ వైజాగ్లో ఎందుకు అడుగు పెట్టానా అనిపిస్తుంది. వైజాగ్లో అడుగు పెడితే ఏమవుతుందని అనుకుంటే చివరాఖరకు నా భర్తకి వ్యతిరేకంగా వెళ్ళగలిగానా నేను అని చెప్పేసి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర వచ్చేసి ఇంటికి వెళ్ళంగానే కోపంతో రగిలిపోతూ టెండర్ దగ్గర విషయాలను గుర్తు తెచ్చుకుంటూ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కాంగ్రాచులేషన్స్ చెప్పడంతో పదే పదే గుర్తు తెచ్చుకుంటూ టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి ఇసిరి కొడతాడు మిత్ర. ఇక దెబ్బకి అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. మిత్ర, ఏమైందిరా, ఎందుకురా నువ్వు అంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అనగానే అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది, మిత్ర, ఎందుకురా నీకు కోపం? ఆ అర్జున్ కొడుకుతో నీకెందుకురా గొడవలు? చిన్నపిల్లాడి మీద కోపం మీద ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంత కోపాన్ని చూపిస్తావా నువ్వు అని అనగానే, నా సమస్య ఆ అర్జున్ కొడుకుతో కాదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. అయితే మరి ఎందుకురా ఇంత కోపంగా ఉన్నావు? అసలేం జరిగింది చెప్తేనే కదా తెలిసేది అని చెప్పేసి అనగానే, ఫస్ట్ టైం టెండర్ కోల్పోయాం మమ్మీ. ఆ టెండర్ ఆ అర్జున్కి దక్కింది, అది కూడా ఒకే ఒక్క పాయింట్ ఈక్విటేషన్స్ తోటి అని చెప్పేసి అనగానే అంతా షాక్ అయిపోతూ ఉంటారు. మిత్ర, బిజినెస్ రంగంలో ఒక్కొక్కసారి లాభాలు నష్టాలు ఎలా వస్తూ ఉంటాయో, విజయాలు అలానే పరాజయాలు ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి. నువ్వేదో ఫస్ట్ టైం బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా ఎందుకని చెప్పేసి ఇంత కోపంతో రగిలిపోతున్నావు? ఈ ప్రాజెక్ట్ దక్కలేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ నీకే వస్తుంది, అలా హ్యాపీగా ఉండాలి, మరెంతో మోటివేషన్గా ముందుకు వెళ్ళాలి. కానీ మనలో మనమే ఇలా డిసప్పాయింట్ అయిపోతే ఎలాగ చెప్పు అని అనగానే, నా బాధ అది కాదు మమ్మీ, అసలు ఆ ఈక్విటేషన్స్, ఆ పాయింట్స్, ఆ కొటేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? అచ్చం అచ్చం లక్ష్మి ఎలా అయితే కొటేషన్కి ప్రిపేర్ చేస్తుందో సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. ఆ ఎత్తులకు పై ఎత్తులు కానీ, ఆ పాయింట్లు కానీ, ఇదంతా కేవలం ఒక్క లక్ష్మీ మూలాన్ని సాధ్యమవుతుంది అని చెప్పేసి మిత్ర గట్టిగా చెప్పడంతో మనీషా, దేవయాని, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక వెంటనే ఒకరిలాంటి తెలివితేటలు మరొకరికి ఉంటాయిరా. మనుషులు పోలిన మనుషులు 7 ఉన్నప్పుడు తెలివితేటలు, ఆలోచన విధానము ఇవన్నీ కలిసే ఉంటాయి. అందరూ ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రకంగా ఇలా జరిగి ఉంటుంది అంతే తప్ప, ఎందుకురా నువ్వు అంత ఆలోచిస్తున్నావు? ఇంకా ఇంకా లక్ష్మిని అంటున్నావు అంటే చనిపోయిన లక్ష్మి వచ్చి టెండర్ వేసి వెళ్ళిందని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అరవింద అనగానే మిత్ర సైలెంట్ అయిపోతూ ఉంటాడు. మిత్ర, ఇక నువ్వు సైలెంట్గా ఉండు. మనీషా, వాడికి నువ్వేనా అర్థమయ్యేటట్టు చెప్పు, వాడిని లోపలికి తీసుకుని వెళ్ళి ప్రశాంతంగా వాడితో కాసేపు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అనగానే, ఓకే ఆంటీ అని చెప్పేసి మనీషా మిత్రను తీసుకొని లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఆగు మనీషా, ఏంటక్కయ్యా, ఎలా కనిపిస్తుంది మీకు ఈ మనీషా? మన చేతిలో మరబొమ్మలాగా, కీలు బొమ్మలాగా కనిపిస్తుందా అని చెప్పేసి అనగానే, అదేంటి దేవయాని అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే, మరి ఎలా మాట్లాడాలక్క? మిత్రకు బాధ వస్తే ఓదార్చడానికి మనీషా కావాలి, మిత్రకు కాసేపు మనశ్శాంతి కావాలి అంటే మనీషా కావాలి. మనీషా ఈ ఇంటికి ఈ రకంగా ఉపయోగపడుతుంది అంతే తప్ప, మనీషా ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా మిత్ర గురించి ఆలోచించి తనలో ఏదో ఒక మూల మిత్ర తనను ప్రేమిస్తాడు అనే ఒకే ఒక కాంక్షతోటి ఇంతకాలం ఎదురు చూస్తుంది. తన గురించి మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. మిత్ర, ఇప్పటికైనా అర్థమైందా? ఇక నువ్వు మనీషా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు అని చెప్పేసి అనగానే, ఇక
ఆ పెళ్లి అనే మాటకి నేను చాలా దూరంగా ఉండాలనుకుంటున్నాను అని మిత్ర మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అదిగో మిత్ర నోరు మెదపడు. అక్క, నువ్వు నోరు మెదపవు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అక్క. ఇప్పుడు మిత్ర బాధలు కానీ కన్నీళ్లు కానీ తొడవటానికి మనందరం ఉన్నాం. మిత్ర కొంచెం టెన్షన్ పడిపోతేనే నువ్వు, నేను, బావగారు, మనీషా అందరం దగ్గరికి వెళ్తున్నామే. మరి తల్లి చనిపోయిన మనీషాకి రోజు కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్రపోతూ ఉంటే ఆ కన్నీళ్లను ఎవరు తుడుస్తారక్క? నువ్వా, నేనా? పూర్తిగా తన జీవితం హోప్స్ అన్ని పెట్టుకున్న మిత్రానా? చెప్పక్క, చెప్పు. తన కన్నీళ్లను ఎవరు తుడుస్తారు? తన తల్లి ఆత్మ శాంతించాలి అంటే మన మిత్రకు మనీషాకు పెళ్లి అవ్వాలి. అది గుర్తుపెట్టుకో అక్క. దాని గురించి ఆలోచించక్క అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది. అక్కడి నుంచి దేవయాని ఇక కోపంతో అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక్కసారిగా అరవింద, ఇక ఏం చేయాలి ఇప్పుడు నేను? నా కోడలు లక్ష్మీ స్థానంలోకి మనీషాని తీసుకుని రావటం అంటే అది ఒక పెద్ద టాస్కే. ఎందుకంటే పెళ్లి తర్వాత మిత్ర జాతకం ఎలా ఉండబోతుందో, అందులోనూ మిత్రకి అస్సలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏం జరుగుతుందో అని చెప్పేసి అరవింద మౌనంగా సోఫాలోని కూర్చుండిపోతుంది. ఇక లక్ష్మి, వైజాగ్కి వచ్చాను, ఏ మాలుమూరో ఉంటాను అనుకుంటుంటే మెల్లమెల్లగా నేను బ్రతికే ఉన్న విషయం నా కుటుంబంకి తెలిసేటట్టు ఉంది అని ఆలోచిస్తూ ఉండగా, అమ్మా నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, నీకు ఒక సర్ప్రైజ్ అమ్మా అని అనగానే, ఏంటి జున్ను నువ్వు అంత సంతోషంగా ఉన్న విషయం అని అనగానే, ఏంటా, నీ గురించి రేపు పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నారంట కదా, ఆ పార్టీలో నీ యొక్క టాలెంట్ ఏంటో అందరికీ చెప్పబోతున్నారంట అని అనగానే, నీకు ఇదంతా ఎవరు చెప్పారు నాన్న అని అనగానే, టెండర్ గెలిచారంట కదా బాబా, అందుకని అసిస్టెంట్ మేనేజర్స్ వారితో మాట్లాడుతున్నారు అని అనగానే, ఏంటి, నా గురించి వైజాగ్ అంతా పరిచయం చేయబోతున్నారా? పద వెళ్దాం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి హాల్లోకి అయితే వెళ్తారు. చూడండి, మన స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ని, ఈ వైజాగ్లో ఉన్న బిజినెస్ దిగ్గజాలందరికీ కూడా ఇన్విటేషన్ పంపించండి. రేపొద్దున్న సాదాసీదా మహిళ లక్ష్మి తన టాలెంట్ తోటి ఎంత గొప్ప ప్రాజెక్ట్ని సంపాదించి పెట్టిందా అన్న విషయం అందరికీ తెలియాలి. అందరూ ఒక్కసారిగా ఆగిపోయి ఎవరి లక్ష్మి అన్నట్టుగా అందరూ లక్ష్మి వైపు చూడాలి అని చెప్పేసి అర్జున్ చెప్తూ ఉంటే, ఓకే సార్, అలాగే అన్ని ఏర్పాట్లు చేస్తాం సార్, ఎక్కడ లోటు ఉండదు సార్ అని అంటూ ఉంటారు. ఈ లోపల లక్ష్మి అక్కడికైతే వచ్చేస్తుంది. వచ్చి ఆపండి అని అంటూ ఉంటే, ఏమైంది లక్ష్మి అని చెప్పేసి ఇందిరాదేవి, మన అర్జున్ అందరూ అడుగుతూ ఉంటారు. చూడండి, ఈ పార్టీలు ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను కేవలం మీకు ఒక ఎంప్లాయీని మాత్రమే. నేను సాదాసీదా ఎంప్లాయీని, శాలరీ తీసుకునే ఎంప్లాయీని. అంతకు మించి నన్ను మీరు ఆకాశానికి ఎత్తేయాలి అని చెప్పేసి మాత్రం అస్సలు దయచేసి చూడకండి అని అనగానే, అలా అంటే ఎలా లక్ష్మి? నువ్వు ఫస్ట్ టైం కొటేషన్ని ప్రిపేర్ చేసావు. నువ్వు ప్రాజెక్ట్ని సంపాదించుకోగలిగావంటే నీ దగ్గర ఎంత టాలెంటెడ్ ఉంది. టాలెంట్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. నీ గొప్పతనం, మంచితనం, నీ టాలెంట్ అందరికీ తెలియాలి కదా అని చెప్పేసి అర్జున్ అనగానే, చూడండి, నాకు ఇటువంటివన్నీ ఇష్టం లేదు. మీరు ఇంకా బలవంతంగా అందరినీ తీసుకొని వస్తాను, నా గురించి నలుగురికి గొప్పగా పరిచయం చేస్తాను అనటం ఇవేమీ నాకు అస్సలు ఇష్టం లేదు. అంతగా కావాల్సి వస్తే చెప్పండి. నన్ను, నా కొడుకుని మీరు భరించలేకపోతున్నారు అంటే ఇప్పుడే ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి కూడా నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అర్జున్, ఇందిరాదేవి అందరూ అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే, లేదు లక్ష్మి, లేదు, నువ్వేమీ అలాంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. చూడండి సార్, ఇక రేపు జరగబోయే పార్టీ అంతా కూడా క్యాన్సిల్ చేసేయండి అని అనగానే, అది కాదు సార్, యాక్చువల్గా మనం రిసార్ట్ అంతా రెడీ చేసేసాం, వాళ్ళకి మనీ కూడా పే చేసాం కదా, ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ అంటే మనకు చాలా అమౌంట్ లాస్ అవుతుంది సార్ అని చెప్పేసి అనగానే, పర్వాలేదు, ఆ లాస్ అయ్యే అమౌంట్ కన్నా ఇంట్లో ఉన్న వాళ్ళ మనశ్శాంతే నాకు ముఖ్యం, కాబట్టి రేపు పార్టీని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి అర్జున్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. నన్ను క్షమించండి అర్జున్ గారు, సాదాసీదా మహిళగా నన్ను ఎంతగానో ముందుకు తీసుకొని వెళ్ళానని
టెండర్ని దక్కించానని అందరికీ పరిచయం చేయాలి అనుకుంటున్నారు. అలా పరిచయం చేస్తే నా గురించి నా కుటుంబానికి పూర్తిగా తెలిసిపోతుంది. ఇక అప్పుడు నా అత్తింటి కుటుంబం రోడ్డున పడుతుంది. నా అత్త జైలు పాలు అవుతుంది. అలా నాకు అవటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇప్పటికీ ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను అనుకుంటూనే ఇక నేను పెద్ద పొరపాటు చేసి టెండర్ విషయంలో మిత్రగారికి కోపాన్ని తెప్పించే పని చేశాను. ఇప్పుడేమో మీ మీద కోపంతో అరిచి నాకు ఎటువంటి పార్టీలు పబ్బులు నాకు ఏమీ చెయ్యొద్దు అని చెప్పాను. ఇటు మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నన్ను క్షమించండి అర్జున్ గారు అని చెప్పేసి లక్ష్మి రూమ్లోకి వచ్చి బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఇక అర్జున్ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోగానే ఒక్కసారిగా జున్ను వచ్చి సోఫాలో కుప్పకొలిపోతాడు. ఫస్ట్ టైం అమ్మ ఫేస్లో అంత కోపాన్ని చూశాను. ఎప్పుడు అమ్మ అంత గట్టిగా మాట్లాడిందే లేదు, అంత కోపంగా ఉందే లేదు. ఎందుకని చెప్పేసి అమ్మ అంత కోపంగా ఉంది? ఈ వైజాగ్ వచ్చిన తర్వాత నుంచి ఇలానే ఉంటుంది అమ్మ. అమ్మకేమైందో ఏంటో. అయినా అమ్మ ఏం చెప్తే అదే చేయాలి. అమ్మ సంతోషంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి మన అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. జున్ను బాబు అనుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. అండ్ పక్కనే